चक्कर में टक्कर। ఎంత గండం గడిచిందమ్మా. ఆపద సమయంలో వచ్చి అక్కయ్యని రక్షించారు. నీ మేలు మరో రానిది. ఇక మేము వెళ్ళొస్తాం. పదండి అక్కయ్య. చూసింది చాలు గాని ఇక పదండమ్మా. ప్రొద్దు నుంచి చూస్తున్నాం. చేతిలో తామర పువ్వు ఏమిటి? దీంతో ఈ సైకిల్ ఏమిట్రా? నిన్న సాయంత్రం నదిలో కొట్టుకుపోతున్న రాకుమారిని రక్షించానమ్మా. ఆమె నా వైపు చిరునవ్వుతూ చిలిపిగా చూస్తూ ఇలాగే సైగలు చేస్తూ ఈ తామర పుష్పాన్ని నా మీదకి విసిరిపోయిందమ్మా. మరి ఆ సైకిల్కి అర్థం తెలుసుకున్నావా? తెలుసుకోవాలనే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను పెద్దదిన. కానీ ఆ సైకిల్కి అర్థం తెలియడం లేదు.
పోనీ మీరైనా చెప్పరు? మాకేం తెలుసు, అత్తయ్యకి తెలిసేమో అడుగు. అమ్మా 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 నువ్వైనా చెప్పమ్మా. పద్మాని ఆకాశంలోకి చూపించడం వలన నీవు తన మనో వినివీధిలో విహరించే చంద్రుడవని, భూమికి చూపించడం వలన తాను నీ కోసం వికసించిన కలోబాలని, కంఠానికి తాకించుకోవటం వలన తన పేరు పద్మావతి అని, హృదయానికి అత్తుకోవటం వలన నీవు తన మనోఫలకంలో నిలిచిపోయావని, తల మీద పెట్టుకోవడం వలన నువ్వేం చెప్పినా తాను శిరసావహిస్తానని, పద్మాను ముద్దు పెట్టుకుని నీపైకి విసిరేయటం వలన తాను నిన్ను ప్రేమించి తన హృదయాన్ని కర్పించానని దాని అర్థం బాబు. టక్కర్ బై టక్కర్. అయితే రాకుమారి నన్ను నిజంగానే ప్రేమించేసిందన్నమాట. ప్రేమించింది. అయినా నీ ప్రేమ ఫలించదు ప్రతాప్. అంతస్తులు, దేశాన్ని పరిపాలించే మహారాజులు వాళ్ళు, పొలం పని చేసుకుని జీవించే సామాన్యులం మనం. వాళ్లతో వియ్య ముందే అర్హత మనకు లేదు బాబు, లేదు. అమ్మగానే చెబుతున్నాను, అందరూ దానికోసం అరువులు చాచడం అవివేకం, అపాయం కూడా. నా మాట విని నీ మనసు మార్చుకో, రాకుమారిని మర్చిపో. అమ్మ మాట కాదనకు ప్రతాప్, అత్యాశకు పోయి ఆపదలో చిక్కుకోకు బాబు. సమాజం నలుగురితో పాటు నేను నారాయణ మొక్కులు స్వామి మొక్కులు, ఏడుతాం కొంచెం సిక్కులు. అరివో సింగ స్వామి ఈ గూడెల్లో ఇంకా ఎవడు ఎదురు కాళ్ళతో పుట్టనేదా? లేరు స్వామి, అందరం ముందు తలకైతే పుట్టినాళ్లే. నేను ముందు కాళ్ళతోనే పుట్టాను స్వామి. జమక జమ జమక జమ. నువ్వు నాకు పనికొస్తావు ఓరి చెంగ. మీ బుడతన్నేడు వదిలేసి మీరంతా వెళ్ళిపోండి. లగతండ్రా లగతండి. స్వామి తమరి పేరు? అంతా ఎవరడిగితే తంతానంటాడేమిటి స్వామి? ఏమి తమరి పేరు? తంతారా? ఎందుకు తంతారంట? ఈ బుర్ర త్వరైపోనాది. ఆ పేరే తంతారా. ఇంతగా ఉందే స్వామి. ఆ అసలు పేరు తంబల్ల తాతయ్యరా. ఆ పేరు తోకరాదు, తోకంత పొడుగైందని అంతా తీసేసి తత్తా ఉంచుకున్నాను. సరే సరే, ముందు నన్ను ఎందుకు ఉండమన్నారో చెప్పండి. నాకు నడుము నొప్పిరా. 7వ మాసమున ఎదురుగాళ్లతో పుట్టిన బుడతడెవడైనా లాగే 3 తన్నులు దంటే ఈ నొప్పి పోతుందిరా. తన్నరా? గట్టిగా తన్నరా? అయ్యయ్యో. లాగి తన్నరా? మిమ్మల్ని తంతే నా కళ్ళు పోవు, నీ తన్నను. నమకుడమా, నువ్వు దన్నకపోతే నా నడుము ఎదురు బొంగులా వంగిపోతుందిరా. తన్నరా? నేను తన్నను. బుడతా నీకు దండం పెడతా. తన్నరా? నేను తన్ననంటే తన్నను. నీకు బహుమానంగా కామరూప గుడి కలిస్తా. అయితే తంత. స్వామి చాలురా, మళ్ళీ దంతే నొప్పి వచ్చారు. నా గులికలు, నా కామరూప గులికలు. ఎత్తాను రా బుడత, ఎత్తాను. నిండు చోళాలు బిడ్డను కన్నంత తేలిగ్గా ఉందిరా నాకు. ఈగోరా కామరూప గుళికలు. ఒక్కొక్క గుళికను మనిషితో మింగించి ఖమ్ ఖమ్ అంటే నువ్వు కోరిన జంతువు అవుతాడా మనిషి. కమ్ కమ్. మళ్ళీ ఆ జంతువును మనిషిగా మార్చాలంటే? ఇదిగోరా, ఇందులో ఉంది విభూది. గమ్ గమ్ అని దల్లు, అంతే. గమ్ గమ్. మహాప్రసాదం. ఆగో, పోయిరా పోయిరా. చక్కర్ మే టక్కర్. గాజులమ్మో గాజులు, గాజులమ్మ గాజులు, రెక్కేలి గాజులు, గాజులు. అమ్మా రాకుమారి, మల్లిక వెళ్ళి ఆ గాజుల సెట్టిని వెంట పెట్టుకురా. చిత్తు రాకుమారి. దీంట్లో మా ఊళ్ళో వాళ్ళంతా ఉండొచ్చునా? ఇదిగో, రా, రా, రా.
ఆహా, ఇది అసలు సిసలైన రాకుమారి బంగారు చెయ్యి. కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.